హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతమ్మ అయితే దుంప చెట్లని పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దుంప చెట్లు అయితే ఇది విత్తనాలు. ఈ విత్తనాలని కట్ చేస్తూ అయితే వేరే దగ్గర అయితే ఉడుస్తారు ఫ్రెండ్స్ మా రైతమ్మలు అయితే. చూడండి, ఈ విధంగా నీట్గా చేసి మరి వేరే దగ్గర అయితే ఉడవాలి. అవి అయితే దుంపలు అవుతాయి. అయితే నారు వేస్తున్నారు, దుంప నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నారు వేయాలి. నారు వేసిన తర్వాత ఈ విధంగా ఈ కాలంలో ఈ విధంగా కట్ చేసి తీసుకెళ్ళి ఉడవాలి ఫ్రెండ్స్. చూడండి, మా రైతమ్మ అయితే అదే చేస్తుంది. ఈ దుంప నారు అనేది ఎండాకాలం వేయాలి. ఎండాకాలం వేస్తే ఈ టైంలో నారు అనేది రెడీగా ఉంటుంది. దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసి ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ నారుని ఏ విధంగా ఉడుస్తారో నేనైతే ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఈ దుంప నారుని. మా ఏరియా దుంపలు అయితే చాలా తీయగా ఉంటాయి, ఎందుకంటే ఎరువు అయితే వేయం. దాన్ని బట్టి అయితే చాలా బాగుంటాయి మా ఏరియా దుంపలు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మొత్తం నారు వేసింది. ఇక్కడైతే కుప్పలు ఉంది కదా, అది మొత్తం నారు కట్ చేసిన నారు. చూడండి, దీన్ని అయితే తీసుకెళ్ళి ఉడుస్తారు ఫ్రెండ్స్. నేను ఉడిసేది కూడా పెడతాను, నేను ఏ విధంగా ఉడుస్తున్నారో. చూడండి, మా రైతమ్మ వయసు అయితే ఒక 50-60 సంవత్సరాలు ఉంటుంది. ఈ వయసులో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోండి. బాయ్ ఫ్రెండ్స్.